హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. ఆ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. మనసా మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 7. సుభద్రమ్మ గారి మాటలకు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పి రూమ్లోకి వెళ్ళిన మౌని సుభద్రమ్మ గారు తన కోసం చేసినవన్నీ గుర్తు చేసుకుని ఆవిడని బాధపడేలా మాట్లాడినందుకు బాధపడుతూ ఎప్పటికో పడుకుంటుంది. మరుసటి రోజు పొద్దున నిద్రలేచి సుభద్రమ్మ గారు టీ తాగుతుండగా మౌని లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని ఒడిలో తలపెట్టుకుని, నన్ను క్షమించమ్మమ్మా, నువ్వు ప్రశాంత్తో తిరిగి కలవమన్నావనే బాధతో అలా మాట్లాడేశాను అంటుంది. పర్వాలేదులే, నేను నీ కన్నతల్లిని అయ్యుంటే నువ్వు ఇలా మాట్లాడేదానివా? లేదు కదా అని సుభద్రమ్మ గారంటే, నిజంగా ప్లీజ్ క్షమించమ్మమ్మా, నేను కావాలని అలా మాట్లాడలేదు. అమ్మ పోయాక నాకు తల్లి ప్రేమ తెలిసింది మళ్ళీ నీ దగ్గర మాత్రమే. నువ్వే లేకపోతే నేను నా బిడ్డ అసలు ఉండేవాళ్ళమా అని బాధపడుతూ అంటే, పిచ్చి పిల్ల, అంత పెద్ద మాటలెందుకు? నేనేం చెప్పినా నీ మంచు కోసమే చెప్తాను. భర్త లేకుండా బిడ్డతో ఉండడం ఎంత కష్టమో నీకిప్పటికే తెలుసుండాలి. ఎంతమంది మగవాళ్ళ కళ్ళు ఆకలిగా నేను చూస్తున్నాయో నీకు తెలీదా? రేపొద్దున తండ్రి లేని నీ బిడ్డని కూడా అలాగే చులకనగా చూస్తుంది సమాజం. అందుకే చెప్తున్నా, ఆలోచించి నిర్ణయం తీసుకో. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, సిరిని కూడా లేపు, నేను టిఫిన్ రెడీ చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది సుభద్రమ్మ. చాలాసేపు ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంది మౌని. పాప పిలుపుతో ఆలోచనలు వదిలిపెట్టి పాపని రెడీ చేసి స్కూల్లో దించి ఆఫీస్కి వెళ్తుంది. ఇటు ప్రశాంత్ కూడా ఆ రోజు నైట్ రూమ్లో కూర్చుని ఆఫీస్ ఫైల్స్ ఇంటికి తెచ్చుకుని చెక్ చేస్తూ ఉంటాడు. తన అన్నయ్య విక్రాంత్ అక్కడికి వచ్చి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఆలోచనలో ఉన్న తమ్ముడిని చూసి, ఏమైంది ప్రశు అని తన భుజం మీద చేయి వేసి అడుగుతాడు. నాకు తను కావాలన్నయ్య అంటాడు ప్రశాంత్. వాట్? తనంటే ఎవరు అని అడుగుతాడు విక్రాంత్. నా బంగారం అన్నయ్య, మౌని. ప్లీజ్ అన్నయ్య, నాకు మౌని కావాలి అంటాడు ప్రశాంత్. ఓకే, కానీ ఎవరి మౌని? నీకెలా పరిచయం? ఎక్కడుంటుంది అని వరుసగా ప్రశ్నలు అడుగుతాడు విక్రాంత్. ఎస్వి సొల్యూషన్స్లో జాబ్ చేస్తుంది అని చెప్తాడు ప్రశాంత్. వెయిట్, అంటే తన కోసమే ఆ కంపెనీ తీసుకున్నావా అని అంటే, అవునని తలూపుతాడు ప్రశాంత్. ఓకే, మరి ఇంకేంటి ప్రాబ్లం? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదా, లేక క్యాష్ ఫీలింగా? చెప్పు, నేను మాట్లాడతా కదా అంటాడు. లేదన్నయ్య, అదేం కాదు, అసలు వాళ్ళ ఇంట్లో తెలీదు. మరి ఆ అమ్మాయి ఇంకా ఎస్ చెప్పలేదా అన్న విక్రాంత్ మాటకి, తనకి నేనే ప్రపంచం అన్నయ్య, ప్రాణంగా ప్రేమించింది నన్ను అంటాడు ప్రశాంత్. మరి ఇంకేం ప్రాబ్లం రా? ఎవరు నీ లవ్కి అడ్డు చెప్తున్నారు అని అడుగుతాడు విక్రాంత్. నేనే అన్నయ్య, నా లవ్కి నేనే ప్రాబ్లం. కాలేజీలో నన్ను కొట్టిందని, తెలియక డిబార్ చేయించిందని, తనకి బుద్ధి చెప్పాలని, ఏడిపించాలని ప్రేమించినట్లు నటించి తనని నా సొంతం చేసుకుని తరువాత వదిలేసి లండన్ వెళ్ళిపోయాను. కానీ అక్కడ ఎవరిని చూసినా, ఏం చేసినా నాకు మౌనినే కనిపించేది. ఏం చేస్తున్నా తన ఆలోచనలే. కానీ నా ఇగో నేను తనని ప్రేమించాను అనడానికి ఒప్పుకోలేదు. అందుకే నేను ఇండియా రానన్నాను. మామయ్య కూతురు అనిత నాకు ప్రపోజ్ చేసినప్పుడు కూడా నాకు మొదట గుర్తొచ్చింది మౌనినే. అందుకే తనకి నో చెప్పేశాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, నేను తను లేకుండా ఉండలేనని. తెలుసుకున్న తర్వాత ఇక ఆగలేక ఇండియా వచ్చేసాను అంటాడు ప్రశాంత్. దాంతో విక్రాంత్, ఏయ్, అసలేంటిదంతా? జస్ట్ కొట్టిందని ప్రేమించినట్టు నాటకం ఆడావా? పైగా తనను మోసం చేశానంటున్నావు. ఇప్పుడు నిన్న అమ్మాయి అసలు యాక్సెప్ట్ చేస్తుందంటావా
అని అడుగుతాడు విక్రాంత్. తనకి పెళ్ళై పాప కూడా ఉందన్నయ్య అంటాడు ప్రశాంత్. వాట్? పెళ్ళైన అమ్మాయిని ఎలా కావాలనుకుంటున్నావురా ఇడియట్? కొంచెమైనా బుద్ధి ఉందా నీకు అని కోప్పడతాడు విక్రాంత్. నో అన్నయ్య, తన హస్బెండ్ తనని పాపని వదిలేశాడు. ఎందుకో తెలియదు నాకు. ఇప్పుడు తను ఒంటరిగా ఉంటుందన్నయ్య. అందుకే తనకి ఇప్పటి నుంచైనా లైఫ్ లాంగ్ నేను తోడుగా ఉండాలనుకుంటున్నాను. తను ఒంటరిగా ఇన్ని రోజులు పాపతో ఎంతగానో బాధపడి ఉంటుందన్నయ్య. ఆఫీస్లో కూడా తనని కొంతమంది స్టాఫ్ హెరాస్ చేస్తున్నారు అని జిత్తు గురించి చెప్తాడు. ఛ! ఎంత తప్పు చేశావురా! కానీ ఆ అమ్మాయి ఇప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం రా. బట్ ఇప్పుడైనా నీ ప్రేమలో నిజముంటే, నిజాయితీ ఉంటే తను నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజు యాక్సెప్ట్ చేసి తీరుతుంది అని తమ్ముడి భుజం తట్టి వెళ్ళిపోతాడు ప్రశాంత్. వైన్ గ్లాస్ చేత్తో పట్టుకుని ఆలోచిస్తున్న ప్రశాంత్కి ఎంతకీ నిద్ర రాక, ఆలోచనలు తెగక బాటిల్ ఖాళీ చేసి అలాగే బాల్కనీలో పడుకునిపోతాడు. మార్నింగ్ లేచి నార్మల్గా ఆఫీస్కి వెళ్ళిన ప్రశాంత్ మేనేజర్ని పిలిచి ప్రాజెక్ట్ స్టేటస్ గురించి అడిగి తనకి ఒక అసిస్టెంట్ కావాలని చెప్తాడు. అలాగే 1 మినిట్, ఇంతకు ముందు సుధీర్ అంకిల్కి అసిస్టెంట్గా చేసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు. సార్, మౌనిక అనే అమ్మాయి చేసేది. ఓ, ఓకే. అయితే తననే చేయమని చెప్పండి. తనకి వర్క్ స్టేటస్ గురించి బాగా తెలుస్తుంది కదా. ఒకసారి తనని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. యు మే లీవ్ నౌ అంటాడు. మేనేజర్ ఓకే సార్ అని చెప్పి బయటికి వెళ్ళి, మౌనిక, నిన్ను ప్రశాంత్ సార్కి అసిస్టెంట్గా ప్రమోట్ చేస్తున్నా. ఇక నుంచి సార్కి కూడా నువ్వే షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి అని చెప్తారు. దాంతో మౌనిక కంగారుగా, నో సార్, నేను చేయలేను అంటుంది. ఏమోనమ్మా, సార్ చెప్పారు నీకు చెప్పమని. ఇంకేం చెప్పాలన్నా నువ్వే వెళ్ళి డైరెక్ట్గా సార్తో మాట్లాడుకో అని చెప్పి వెళ్ళిపోతారు. మౌని చాలా కోపంగా, కావాలని ఇలా చేస్తున్నావుగా ప్రశాంత్, నువ్వు ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి రావాలనుకుంటున్నావు? వద్దు ప్రశాంత్, ప్లీజ్. మళ్ళీ నిన్ను నమ్మి మరోసారి నేను మోసపోలేను. ఇంకా తట్టుకునే శక్తి కూడా నాకు లేదు. అయినా నాకు పెళ్ళయిందని తెలుసుకునే ఉంటావుగా, మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనుకుంటూ ప్రశాంత్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తుంది. ప్రశాంత్ మౌనిని ఇష్టంగా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతకుముందు బుజ్జిగా చబ్బీగా ఉండేది, ఇప్పుడు చాలా సన్నగా అయిపోయింది. అయినా కూడా అందంగానే ఉంది అనిపిస్తూ ఉంటుంది ప్రశాంత్కి. ప్రశాంత్ చూపులకి ఇరిటేట్ అవుతూ సార్ అని గట్టిగా పిలుస్తుంది మౌని. దాంతో కాన్షియస్లోకి వచ్చినట్లుగా, బంగారు అంటాడు. మౌనిక నా పేరు, ప్లీజ్ నన్ను నా పేరుతో పిలవండి అని. సార్, నాకు మీ అసిస్టెంట్గా ఉండడం ఇష్టం లేదు, ఇంకెవరినైనా రిక్రూట్ చేసుకోండి అంటుంది. వెల్ మౌనిక, కానీ నాకు మాత్రం మీరే కావాలి అనగానే కోపంగా చూస్తుంది మౌనిక. ఐ మీన్ మీరే నా అసిస్టెంట్గా కావాలి అంటున్నా. ఎందుకంటే సుధీర్ అంకుల్కి మీరు ఆల్రెడీ అసిస్టెంట్గా చేశారు కదా. సో మీకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది కదా. ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకుని వాళ్ళకి కొత్తగా మళ్ళీ వర్క్ నేర్పించడానికి టైం పడుతుంది. సో మీరే కంటిన్యూ అవ్వండి అండ్ నో మోర్ ఆర్గ్యుమెంట్ అని తన చైర్లోంచి లేచి మౌనికి దగ్గరగా వచ్చి తన మొహాన్ని 2 చేతులతో పట్టుకొని, రోజంతా నేను ఇలా దగ్గరగా చూసే అవకాశం ఇన్నాళ్ళ తర్వాత వచ్చింది. మరి ఈ అవకాశాన్ని నేను యూటిలైజ్ చేసుకోవాలి కదా అంటాడు. ప్రశాంత్ తన దగ్గరికి రాగానే చెమటలతో తడిచిపోతుంది మౌని. మళ్ళీ అప్పటి రోజులు, వాళ్ళ ఇంటిమేషన్, ప్రశాంత్ మోసం అన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా ప్రశాంత్ని గుండెపై చేయి వేసి దూరంగా తోసి, చాలు సార్, ఇంకా మీ మాటలు నమ్మి మోసపోవడానికి ఆ అమాయకురాలైన మౌని ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడున్నది నా పాపకి తల్లి మాత్రమే. ఇంకా మీరు నన్ను నాశనం చేయడానికి, పగ తీర్చుకోవడానికే ఈ నాటకం ఆడుతుంటే గనక ప్లీజ్ ఇక్కడితో ఆపేయండి
ఎందుకంటే ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏం మిగల్లేదు. దయచేసి నన్నిలా వదిలేయండి అని దండం పెట్టి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌని. తను వెళ్ళిపోయిన తర్వాత అలాగే కింద మోకాళ్ళ మీద కూలబడి, ఐమ్ సో సారీ రా. నీ మనసు నా ఇగోతో ఎంతో బాధ పెట్టానో కదా. నన్ను ఎప్పటికైనా క్షమించగలవా? నేను నా లైఫ్ అంతా నీకోసం వెయిట్ చేస్తారా. నేను చేసిన మోసాన్నే కాదురా, నా ప్రేమని కూడా నీకు గుర్తొచ్చేలా చేస్తాను అనుకుని లేచి వెళ్ళి చైర్లో కూర్చుని వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్. మౌని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తన్ని తానే మోటివేట్ చేసుకుని తన సీట్లోకి వెళ్ళి ఆ రోజు ఆఫ్టర్నూన్ క్లయింట్తో హోటల్లో మీటింగ్ ఉండడంతో ప్రశాంత్కి షెడ్యూల్ ప్రిపేర్ చేసి పాస్ చేస్తుంది. లంచ్ అయ్యాక ప్రశాంత్ మౌని దగ్గరికి వచ్చి షెల్ వి గో అని అడుగుతాడు. ఇప్పుడు తనకి తప్పదు కాబట్టి మౌనంగా అతని వెనక వెళ్ళి తన స్కూటీ తీయబోతుంటే కార్లో వెళ్దాం అని డోర్ ఓపెన్ చేస్తాడు ప్రశాంత్. నో థ్యాంక్స్ సార్, నా బండి మీద నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది మౌని. ఎలా ఆమె నమ్మకాన్ని తిరిగి పొందాలా అని ఆలోచిస్తూ ప్రశాంత్ కూడా కారులో స్టార్ట్ అవుతాడు. హోటల్కి చేరుకున్న మౌని ఇంకా ప్రశాంత్ క్లయింట్స్ కోసం బుక్ చేసిన రూమ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఒక నలుగురుంటారు. అందులో ఒక అతను మౌనిని వంకరగా చూస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు గట్టిగా చేతిని ప్రెస్ చేస్తాడు. మౌని ఇబ్బందిగా ఫీల్ అవుతూ అతన్ని వదిలించుకుంటుంది. ప్రశాంత్ కూడా అందరినీ విష్ చేసి కాసేపు ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తారు. మీటింగ్ ఫినిష్ అయిన తర్వాత ప్రశాంత్కి వాళ్ళొక ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. దాంతో ప్రాజెక్ట్ గురించిన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుని దానికోసం అగ్రిమెంట్ రెడీ చేసుకుని ఫర్దర్గా ముందుకెళ్లడం కోసం మాట్లాడుకుంటారు. తర్వాత ప్రశాంత్ వాళ్ళకి ఓకే జెంటిల్మెన్, వి విల్ లీవ్ నౌ అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. తనతో పాటు మౌని కూడా వెనకే వస్తుందనుకుని, మౌని, మనం ఇప్పుడు దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ రెడీ చేయాలి. వెనక్కి వెళ్ళిన ప్రశాంత్ క్లయింట్స్ ఉన్న రూమ్ డోర్ దగ్గరికి వెళ్తాడు. చూస్తే అది క్లోజ్ అయి ఉంటుంది. రూమ్ డోర్ని చాలా గట్టిగా కొడతాడు, కానీ అది ఎంతకీ ఓపెన్ అవ్వదు. ఏదో జరిగిందని, మౌని లోపల లాక్ అయిందని తన మనసుకు అనిపిస్తుంటే రిసెప్షన్లో కీస్ తీసుకొని ఇంతకుముందు మౌనితో అసభ్యంగా ప్రవర్తించిన వాడు ఇప్పుడు అక్కడ మౌనిని గోడకి లాక్ చేసి, ఇప్పుడెక్కడికి తప్పించుకుంటావు నా నుండి, నిన్ను రక్షించడానికి ఎవరూ రారు అని చెప్తూ ఉండగా ప్రశాంత్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. వాడిని చూసిన ప్రశాంత్కి కోపం లిమిట్ క్రాస్ అవుతూ ఉండగా ఒకే దెబ్బ వాడిని కొట్టగానే కింద పడిపోతాడు. వెంటనే మౌని వైపు తిరిగి, వెళుతుంటే వెనక రావాలిగా, ఏం చేస్తున్నావు అని తన మీద కూడా చెయ్యెత్తుతాడు. ఎక్కడ కొడతాడు అని తలదించుకొని మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటుంది మౌని. దాంతో ఛేదించి కింద పడిన వాడిని మళ్ళీ పైకి లేపి ఇంకో 4 తన్ని కోపం తగ్గక, నీలాంటి వాడితో ప్రాజెక్ట్ నేను ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయను అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. మౌనిని బయటకు తీసుకొచ్చి ఎంతకీ తన కోపం కంట్రోల్ అవ్వకపోతుంటే, వాళ్ళు నిన్ను లాక్ చేస్తున్నప్పుడైనా నన్ను పిలవాలిగా అని కోపంగా మౌని వైపు తిరిగి అంటాడు. కానీ మౌని మాత్రం మౌనంగా ఉంటుంది. ఏయ్, మౌనాన్ని విడిచి మాట్లాడు అంటాడు. అయినా మౌని మౌనంగా ఉండడంతో తన చేయి పట్టుకొని ఫాస్ట్గా తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి తన 2 భుజాలు పట్టుకుని అడుగుతుంది నిన్నే. వాళ్ళు నిన్ను పట్టుకుని రూమ్లో లాక్ చేస్తున్నప్పుడైనా నన్ను పిలవాలిగా అని కోపంగా అంటాడు. దాంతో మౌని అంతే కోపంగా ప్రశాంత్ చేతిని విదిలించి కొట్టి, వచ్చి ఏం చేస్తావు? ఒకప్పుడు నువ్వేగా అన్నావు నాకు ఖర్చులకు డబ్బులు అవసరమైతే నీ ఫ్రెండ్స్ని రికమెండ్ చేస్తానని. ఇప్పుడు కూడా నేను వాళ్ళ దగ్గరికి అందుకే వెళ్ళానేమో కదా. నువ్వెందుకు ఓవర్గా ఎగ్జైట్ అవుతున్నావు అంటుంది మౌని. ఈసారి ప్రశాంత్ తన కోపాన్ని ఇంకా ఎంతమాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతాడు. వెంటనే చాచిపెట్టి మౌని చెంప మీద కొట్టి, ఇడియట్, బుద్ధున్నే మాట్లాడుతున్నావా? అప్పుడు జరిగిన సంఘటనని ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు? చెప్తున్నాగా, అప్పుడు నాకు బుద్ధి లేక అలా చేశాను, కానీ ఇప్పుడు కూడా
నీ గురించి అలాగే ఆలోచిస్తానని ఎందుకు అనుకుంటున్నావు అని చాలా కోపంగా అంటాడు ప్రశాంత్. అప్పుడు నా గురించి మీకు అన్నీ తెలుసు, అయినా కూడా నా క్యారెక్టర్ని తక్కువ చేసి అలా మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు నేను విడిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీరు నా గురించి ఏం తెలుసని మీరు నన్ను గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటుంది మౌని. మౌని మౌని ప్లీజ్, నేను తప్పు చేశాను, కానీ ప్లీజ్ నన్ను క్షమించురా. నా తప్పుని దిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు. లైఫ్లో ఇంకెప్పుడు నీ చేతిని వదలను అని తన చేయి పట్టుకొని చెప్తాడు. అప్పుడు కూడా ఇలానే చెప్పారు. నమ్మి నన్ను నేను మీకు ఇచ్చుకున్నందుకు మీరు నాకు ఇచ్చిన బహుమతిని ఎప్పటికీ మర్చిపోలేను. అయినా ఇప్పుడు నాకు పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. అలాంటి నాకు మీ తోడు అవసరం లేదు అంటుంది మౌని. దెన్ నీ హస్బెండ్ ఎక్కడున్నారు చెప్పు అంటాడు ప్రశాంత్. దుబాయ్లో ఉన్నారు. వెంటనే సమాధానం చెప్తుంది మౌని. ఎప్పుడొస్తారు, అసలు వస్తారా రారా అని అడుగుతాడు ప్రశాంత్. అది మీకు అనవసరం. అయినా అప్పుడే నాలాంటి పేదింటి లో క్లాస్ అమ్మాయిని ఒప్పుకొని మీ వాళ్ళు ఇప్పుడు పెళ్ళయి బిడ్డకి తల్లినైన నన్ను ఎలా ఒప్పుకుంటారు? సార్ ప్లీజ్, అది గడిచిపోయిన గతం. దాన్ని మళ్ళీ తవ్వుకోవాలని నేను అనుకోవడం లేదు. దయచేసి నన్ను ఇలా వదిలేయండి. మీ సానుభూతి, జాలి, దయ ఇలాంటివన్నీ ఇంకెవరి మీదైనా చూపించుకోండి అని అక్కడి నుండి తన బండి తీసుకుని వెళ్ళిపోతుంది మౌని. ప్రశాంత్, ఎలారా చెప్పేది నీకు? నువ్వు అప్పుడు ఇప్పుడు కూడా నా ప్రాణంగా మారిపోయావని మనసులో అనుకుని కారు ఎక్కి వెళ్ళిపోతాడు ప్రశాంత్. ఇంకో 2 డేస్లో కంపెనీ యానివర్సరీ వస్తుండటంతో ఈసారి కొత్త చైర్మన్ వచ్చిన సందర్భంగా ఒక పెద్ద హోటల్లో గ్రాండ్గా పార్టీ ప్లాన్ చేస్తారు. మేనేజర్ వచ్చి ఈ విషయం చెప్పి స్టాఫ్ అందరినీ పార్టీకి రమ్మని చెప్తారు. మౌనికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఇప్పుడు తను వెళ్ళకపోతే అందరిలోనూ తన కార్నర్ అవడం ఇష్టం లేక ఫంక్షన్ రోజు ఈవినింగ్ సిరిని స్కూల్ నుండి త్వరగా తీసుకొచ్చి తను ఒక ఎంబ్రాయిడరీ శారీ కట్టుకొని సిరికి ఫ్రాక్ వేసి రెడీ చేసి పార్టీ జరిగే హోటల్కి వెళ్తారు. చూద్దాం మరి పార్టీలో ఏం జరుగుతుందో. మౌని ప్రశాంత్ ఇప్పటికైనా కలుస్తారో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. హైప్ అనే ఒక బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ లింక్లో, అది ప్రెస్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.